ఇటీవల యాదాద్రి దేవస్థానంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాల మీద మరి భక్తుల ఇబ్బందుల పైన ఈరోజు ఈవో గారిని కలవడం జరిగింది. అయితే సుమారు 40 రోజులుగా ఈవో గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు వచ్చి వీటన్నిటి విషయాల మీద ఈరోజు ఈవో గారికి మెమోరాండం అందజేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కొండపైన ఈ మధ్య ఆ ఎల్ఈడి స్క్రీన్ల విషయం అయితేనేమి, మరియు వస్త్ర వ్యాపారుల యొక్క టెండర్ ఎక్స్టెన్షన్, దాంతోపాటు ఈ మధ్య పట్టుబడినటువంటి రామారావు గారి విషయం మీద, మరి అలాగే దేవస్థాన ఉద్యోగస్తులు చేసినటువంటి అవినీతి విషయం మీద ఈవో గారికి స్పష్టంగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కొండపేట ఉద్యోగస్తులు మరియు వివిధ వర్గాల వారికి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఇది ఒక హెచ్చరిక అనుకోండి, మీరు ఏమని అనుకోండి, మీ డ్యూటీ కానీ మీ పనులు కానీ మీ వరకు మీరు సక్రమంగా చేసుకోండి, మీ వ్యాపారాలు కానీ అన్ని సక్రమంగా చేసుకోండి. అంతేగాని మేము భక్తులను దోచుకోవడం, మేము దేవస్థాన సొమ్మును కొల్లగొడతాం, మేము టెండర్లో పెడతాం, నా ఇష్టం వచ్చేది చేస్తామని చెప్పేసి ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. దీని మేము స్పష్టమైన పోరాటం చేస్తాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మా చేసే ధర్మ పోరాటం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకొని మీరు మెసులుకోవాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కొండపైన మేము ఈవో గారిని కలిసి మెమోరియల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఒకటే విన్నపించుకుంటున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ పనిచేసే షాపులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇంత పెద్ద దేవస్థానాన్ని ఒక విలువ తీయకండి ప్లీజ్. ఎందుకంటే మీరు విలువ తీసి మమ్మల్ని మాకు విలువ అయిపోతుంది. ఎందుకంటే మనం రోజు దేవుని వెతుకొని బతుకుతున్నాం. అసుంటి దేవాలయాన్ని మాత్రం మీరు కించపరచకండి ప్లీజ్. దయచేసి మీకు 2 చేతుల నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే అలాంటివి చేయకండి, మాతో అడిగిపోయకండి. ఎందుకంటే మేము అడిగినందుకు మేమేమో చేస్తున్నామని మమ్మల్ని బదనాం చేసాం, తప్పు. ఎప్పుడైనా ఉద్యోగస్తులు కానీ షాపులోని కానీ ఎవరైనా మాత్రం మన దేవాలయాన్ని మనం కాపాడుకుందాం. అసలు అవినీతి పనులు మాత్రం చేసి దేవుని విలువ తీయకండి మేము భారతీయ జనతా పార్టీ నుండి